So good morning all of you. Today we are going to discuss about trial balance and rectification of errors. In your first sem there is a subject fundamentals of accounting. So fundamentals of accounting lo total 5 chapters lo one of the chapter third chapter trial balance and rectification of errors. So what is the meaning of trial balance? So trial balance is a statement which is to test the accuracy of the ledger accounts. So meaning of trial balance. A trial balance is a statement showing the balances or total of debits and credits of all the accounts in the ledger with a view to verify the arithmetical accuracy of the posting into the ledger accounts. So man starting introduction chapter lo accounting cycle. So accounting cycle there are 4 stages. Accounting cycle one of the stage trial balance. So accounting cycle is start with the journals, second one is ledger, and third one is trial balance, and fourth one is final accounts. సో ఎక్కడైతే జర్నల్స్లో మనం అకౌంట్స్ని రికార్డ్ చేయాలి, రికార్డ్ చేసిన జర్నల్స్ని నెక్స్ట్ లెడ్జర్ పోస్టింగ్ చేయాలి, లెడ్జర్ పోస్టింగ్ చేసిన తర్వాత నెక్స్ట్ వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ స్టేజ్ ట్రయల్ బ్యాలెన్స్. సో ట్రయల్ బ్యాలెన్స్ తర్వాత మాత్రమే వీ కెన్ ప్రిపేర్ ఫైనల్ అకౌంట్స్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద ఫైనాన్షియల్ ఇయర్. సో ఫైనల్ అకౌంట్స్ని ప్రిపేర్ చేయాలి అంటే కంపల్సరీ ట్రయల్ బ్యాలెన్స్ని కంప్లీట్ చేయాలి. ట్రయల్ బ్యాలెన్స్ కంపల్సరీ యాక్యురసీ ఎలా ఉందో టెస్ట్ చేయాలి. లెడ్జర్ యాక్యురసీని టెస్ట్ చేయడానికి మనం యూజ్ చేసేదే ట్రయల్ బ్యాలెన్స్. సో దట్ ఈస్ ట్రయల్ బ్యాలెన్స్ ఈజ్ ఎ స్టేట్మెంట్ షోయింగ్ బ్యాలెన్సెస్ ఆర్ టోటల్ డెబిట్స్ అండ్ క్రెడిట్స్ ఆఫ్ ఆల్ ద అకౌంట్స్ ఇన్ ద లెడ్జర్. ఎక్కడైతే అకౌంటింగ్ సైకిల్లో సెకండ్ స్టేజ్లో జనరల్ ఎంట్రీస్లో మనం లెడ్జర్స్ ఎంట్రీస్ రాసిన తర్వాత ఆ ఎంట్రీస్కి లెడ్జర్ పోస్టింగ్ వేస్తాం. లెడ్జర్ పోస్టింగ్ చేసిన డెబిట్స్ అన్ని క్రెడిట్స్ యాక్యురేట్గా ఈక్వల్గా ఉన్నాయా లేవా అని టెస్ట్ చేయడానికి యూజ్ చేసే స్టేట్మెంటే ట్రయల్ బ్యాలెన్స్. సో వితౌట్ ట్రయల్ బ్యాలెన్స్ వీ కెనాట్ ప్రిపేర్ ఏ ఫైనల్ అకౌంట్స్. కాబట్టి 100% ట్రయల్ బ్యాలెన్స్ ఎక్కడో కూడా ఈక్వల్గా ఉండాలి. డెబిట్ అమౌంట్ ఈజ్ ఈక్వల్ టు క్రెడిట్ అమౌంట్. సో ట్రయల్ బ్యాలెన్స్ ఈజ్ అన్ ఇంపార్టెంట్ స్టేట్మెంట్ ఇన్ ద అకౌంటింగ్ ప్రాసెస్ యాజ్ ఇట్ షోస్ ద ఫైనాన్షియల్ పొజిషన్ ఆఫ్ ద అకౌంట్స్ అండ్ హెల్ప్స్ ఇన్ ప్రిపేరింగ్ ద ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్. So this is the pro forma of a trial balance. ABC Limited trial balance as at. సో అక్కడ ఇయర్ ఎండింగ్ మనం డేట్ రాస్తాము. సో pro formaలో పర్టికులర్స్, డెబిట్ కాలము, క్రెడిట్ కాలము. సో ఏదైతే అకౌంట్ డెబిట్లో మనం చూపించాలా, క్రెడిట్లో పోస్ట్ చేయాలా, సో pro forma ఉంటుంది. సో ట్రయల్ బ్యాలెన్స్ ఈజ్ ఆల్వేస్ ఈక్వల్ టు డెబిట్ అమౌంట్ అండ్ క్రెడిట్ అమౌంట్. సో రూల్స్ టు ప్రిపేర్ ట్రయల్ బ్యాలెన్స్. సో ట్రయల్ బ్యాలెన్స్లో ఏ అకౌంట్ని డెబిట్లో రాయాలి, ఏ అకౌంట్ని క్రెడిట్లో రాయాలి తెలియాలంటే ఈ రూల్స్ను ఫాలో అవ్వాలి. సో రూల్స్ టు ప్రిపేర్ ద ట్రయల్ బ్యాలెన్స్ ఈజ్ అన్ ఈక్వేషన్ విచ్ ఈస్ ఫాలోస్. ద టోటల్ డెబిట్ ఎంట్రీస్ ఈజ్ ఈక్వల్ టు ద టోటల్ క్రెడిట్ ఎంట్రీస్. సో ఆల్ ద అసెట్స్ ఆర్ షోన్ ఆన్ డెబిట్ సైడ్ అండ్ ఆల్ ద లయబిలిటీస్ ఆర్ షోన్ ఆన్ క్రెడిట్ సైడ్. సో ఎగ్జాంపుల్ ఆఫ్ అసెట్స్ ఉన్నాయి ఇక్కడ: క్యాష్ ఇన్ హ్యాండ్, క్యాష్ ఎట్ బ్యాంక్, ఇన్వెంటరీ, ల్యాండ్ అండ్ బిల్డింగ్, ప్లాంట్ అండ్ మిషనరీ. సో ఎక్కడైతే మనకి అసెట్స్ ఉన్నాయో అవన్నీ కూడా లెడ్జర్లో అసెట్స్ ఏవైతే మనం పోస్ట్ చేసామో అవన్నీ కూడా ఇక్కడ ట్రయల్ బ్యాలెన్స్లో డెబిట్ సైడ్ కాలంలో మాత్రమే పోస్ట్ చేయాలి. సో ఆల్ ద అసెట్స్ ఆర్ షోన్ ఆన్ డెబిట్ సైడ్ అండ్ ఆల్ ద లయబిలిటీస్ ఆర్ షోన్ ఆన్ క్రెడిట్ సైడ్. సో లయబిలిటీస్కి ఎగ్జాంపుల్స్: బ్యాంక్ ఓవర్ డ్రాఫ్ట్, సెక్యూర్డ్ అండ్ అన్సెక్యూర్డ్ లోన్స్, బిల్స్ పేయబుల్, అవుట్స్టాండింగ్ పేయబుల్స్ ఆర్ ఎక్స్పెన్సెస్ ఎక్సెట్రా. సో ఎక్సెట్స్ అన్నిటినీ డెబిట్ సైడ్ పోస్ట్ చేస్తాం, లయబిలిటీస్ అన్నిటినీ క్రెడిట్ సైడ్ పోస్ట్ చేస్తాం. నెక్స్ట్, అండ్ ఆల్ ద ఎక్స్పెన్సెస్ ఆర్ షోన్ ఆన్ డెబిట్ సైడ్ అండ్ ఆల్ ద ఇన్కమ్స్ ఆర్ షోన్ ఆన్ క్రెడిట్ సైడ్. ఎక్కడైతే మనం జర్నల్ ఎంట్రీస్లో ఏవైతే మనం ఎంట్రీస్ని రూల్స్ ప్రకారం ఎంట్రీస్ ప్రిపేర్ చేస్తాం, సేమ్ అదే రూల్స్ని ఇక్కడ కూడా మనం ఫాలో అయ్యి సేమ్ అలాంటి రూల్స్ ప్రకారం ఇక్కడ ట్రయల్ బ్యాలెన్స్లో కూడా డెబిట్ సైడ్ కొన్ని రాయాలి, క్రెడిట్ సైడ్ కొన్ని అమౌంట్స్ని పోస్ట్ చేయాలి. సో డెబిట్ సైడ్ అసెట్స్తో పాటు నెక్స్ట్ ఆల్ ద ఎక్స్పెన్సెస్ ఆర్ షోన్ ఆన్ డెబిట్ సైడ్. సో ఎక్స్పెన్సెస్కి ఎగ్జాంపుల్ క్యారేజ్ ఇన్వార్డ్స్, ఫ్రైట్, రెంట్, శాలరీ, కమిషన్ పెయిడ్, సో ఎక్సెట్రా. ఇవన్నీ ఎక్స్పెన్సెస్ వీటన్నిటిని ట్రయల్ బ్యాలెన్స్లో డెబిట్ సైడ్ మాత్రమే పోస్ట్ చేయాలి. నెక్స్ట్ ఆల్ ద ఇన్కమ్స్ ఆర్ షోన్ ఆన్ క్రెడిట్ సైడ్. సో ఇన్కమ్స్ కమిషన్ రిసీవ్డ్, ఇంట్రెస్ట్ రిసీవ్డ్, రెంట్ రిసీవ్డ్, సో ఇలాంటివన్నీ ఇన్కమ్స్ అన్నిటికి ఎగ్జాంపుల్. వీటన్నిటిని కూడా ట్రయల్ బ్యాలెన్స్లో క్రెడిట్ సైడ్ మాత్రమే పోస్ట్ చేయాలి. నెక్స్ట్ పర్చేస్ అండ్ సేల్స్ రిటర్న్స్ ఆర్ షోన్ ఆన్ డెబిట్ సైడ్. పర్చేస్ని ఎప్పుడు ట్రయల్ బ్యాలెన్స్లో డెబిట్ సైడే చూపించాలి,
అలాగే సేల్స్ క్రెడిట్ సైడ్ చూపించాలి. సో పర్చేస్ ఆర్ షోన్ ఆన్ డెబిట్ సైడ్ అండ్ సేల్స్ ఆర్ షోన్ ఆన్ క్రెడిట్ సైడ్. సో సేల్స్ రిటర్న్స్ డెబిట్ సైడ్ అండ్ పర్చేజ్ రిటర్న్స్ షోన్ ఆన్ క్రెడిట్ సైడ్. ఎక్కడైతే మనకి పర్చేజ్ రిటర్న్స్ ఉన్నాయో పర్చేజ్ రిటర్న్స్ అన్నింటినీ క్రెడిట్ సైడ్లో చూపించాలి, సేల్స్ రిటర్న్స్ అన్నింటినీ కూడా డెబిట్ కాలంలో చూపించాలి. ఇలా ట్రయల్ బ్యాలెన్స్లో డెబిట్ సైడ్ ఈజ్ ఈక్వల్ టు క్రెడిట్ బ్యాలెన్స్ అన్నీ ఈక్వల్ అవ్వాలి అంటే ఈ రూల్స్ ప్రకారం, సో టోటల్గా 4 రూల్స్ ఉంటాయి. ఆ రూల్స్ ప్రకారం మాత్రం మనం ట్రయల్ బ్యాలెన్స్ని ప్రిపేర్ చేయాలి. సో ఫస్ట్ రూల్ ఈజ్ ఆల్ ద అసెట్స్ ఆర్ షోన్ ఆన్ డెబిట్ సైడ్ అండ్ ఆల్ ద లయబిలిటీస్ ఆర్ షోన్ ఆన్ క్రెడిట్ సైడ్ అండ్ ఆల్ ఎక్స్పెన్సెస్ ఆర్ షోన్ ఆన్ డెబిట్ సైడ్, all incomes are shown on credit side. Purchase and sales returns are shown on debit side. Sales and purchase returns are shown on credit side. So reserves ఏమైనా ఉన్నా కూడా రిజర్వ్స్ని రిజర్వ్ ఫండ్, జనరల్ రిజర్వ్, ఏ టైప్ ఆఫ్ రిజర్వ్స్ అయినా ప్రొవిజన్స్ అయినా కూడా క్రెడిట్ కాలంలోనే మనం రాయాలి. సో రిజర్వ్స్ కూడా క్రెడిట్ సైడే మనం రికార్డ్ చేయాలి. నెక్స్ట్ క్యాపిటల్ కూడా ట్రయల్ బ్యాలెన్స్ ప్రిపేర్ చేసేటప్పుడు క్యాపిటల్స్ కూడా ఏవైతే ఉన్నాయో క్యాపిటల్స్ని కూడా క్రెడిట్ సైడ్ మాత్రమే చూపించాలి. సో ట్రయల్ బ్యాలెన్స్ డెబిట్ అమౌంట్ క్రెడిట్ అమౌంట్ ఈక్వల్ అవ్వాలి అంటే రూల్స్ను ఫాలో అవ్వాలి. ఎవరైతే రూల్స్ కరెక్ట్గా ప్రిపేర్ చేస్తారో ఆటోమేటిక్గా ట్రయల్ బ్యాలెన్స్ ఈక్వల్ అవుతుంది. సో వాట్ ఆర్ ద ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ట్రయల్ బ్యాలెన్స్? సో ఏ పర్పస్ కోసం ట్రయల్ బ్యాలెన్స్ మనం ప్రిపేర్ చేస్తున్నాం? అకౌంటింగ్ సైకిల్లో థర్డ్ స్టేజ్ది జనరల్ ఎంట్రీస్ని రికార్డ్ చేసిన తర్వాత లెడ్జర్లో ఎంట్రీస్ అన్నింటినీ పోస్ట్ చేసిన తర్వాత థర్డ్ స్టేజ్లో మనం ట్రయల్ బ్యాలెన్స్ని ప్రిపేర్ చేయాలి. సో ట్రయల్ బ్యాలెన్స్ ప్రిపేర్ చేయడానికి మెయిన్ ఆబ్జెక్టివ్ ఏమేమి ఉన్నాయో చూడండి. ఫస్ట్ వన్, టు టెస్ట్ ద అర్థమెటికల్ యాక్యురసీ. ఎక్కడైతే లెడ్జర్స్లో మనం పోస్ట్ చేసామో లెడ్జర్ పోస్టింగ్లో యాక్యురసీ ఉందా లేదా, లెడ్జర్ పోస్టింగ్స్ అని కరెక్ట్గా ఉన్నాయా లేవా అని చెక్ చేసుకోవడానికి చేసే ఒక స్టేట్మెంటే ట్రయల్ బ్యాలెన్స్. సో అర్థమెటికల్ యాక్యురసీ కరెక్ట్గా ఉంటే డెబిట్ అమౌంట్స్ క్రెడిట్ అమౌంట్ రెండు ఈక్వల్ అవుతాయి. ఎక్కడైతే అర్థమెటికల్ యాక్యురసీ ఈక్వల్గా లేదో డెబిట్ అమౌంట్స్ క్రెడిట్ అమౌంట్ రెండు కూడా డిసీక్వల్ అవుతాయి. నెక్స్ట్ వన్, టు హెల్ప్ ఇన్ లొకేటింగ్ ఆర్ డిటెక్టింగ్ ఎర్రర్స్. ఎక్కడైతే జర్నల్ ఎంట్రీస్లో కానీ లెడ్జర్స్లో కానీ ఎర్రర్స్ ఏమైనా ఉన్నాయా, జర్నల్ ఎంట్రీస్లో రికార్డ్ చేసేటప్పుడు ఏమైనా మిస్టేక్స్ చేశారా లేదా, లెడ్జర్ పోస్టింగ్స్లో ఏమైనా మిస్టేక్స్ చేశారా లేదా తెలుసుకోవడానికి కూడా ట్రయల్ బ్యాలెన్స్ హెల్ప్ అవుతుంది. విత్ ద హెల్ప్ ఆఫ్ ట్రయల్ బ్యాలెన్స్ వీ కెన్ లొకేట్ ద ఎర్రర్స్ ఇన్ జర్నల్ ఎంట్రీస్ ఆర్ లెడ్జర్. జర్నల్ ఎంట్రీస్లో తప్పులైనా మనం ఎర్రర్స్నైనా ఐడెంటిఫై చేయొచ్చు ఇక్కడ, లేదా లెడ్జర్స్లో ఎర్రర్స్నైనా సరే ఐడెంటిఫై చేయొచ్చు. నెక్స్ట్ థర్డ్ వన్, టు సమ్మరైజ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ లెడ్జర్ అకౌంట్స్. సో లెడ్జర్ పోస్టింగ్స్ చేసిన తర్వాత మొత్తం టోటల్స్ని, టోటల్ సమ్మరైజ్ అమౌంట్స్ మొత్తాన్ని కూడా ఐడెంటిఫై చేయడానికి ఆ సమ్మరైజ్ మొత్తం కూడా ఇక్కడ ట్రయల్ బ్యాలెన్స్ని మనం టోటల్స్ చూడొచ్చు. సో టోటల్ డెబిట్స్ ఎంత, టోటల్ క్రెడిట్స్ ఎంత. నెక్స్ట్ వన్, మోస్ట్ ఇంపార్టెంట్ వన్, టు హెల్ప్ ఇన్ ప్రిపేరింగ్ ఫైనల్ అకౌంట్స్. సో ఫైనల్ అకౌంట్స్ ప్రిపేర్ చేయడానికి ట్రయల్ బ్యాలెన్స్ చాలా హెల్ప్ అవుతుంది. వితౌట్ ట్రయల్ బ్యాలెన్స్ వీ కెనాట్ ప్రిపేర్ ఏ ఫైనల్ అకౌంట్స్. సో ట్రయల్ బ్యాలెన్స్లో డెబిట్ అమౌంట్ ఈక్వల్స్ టు క్రెడిట్ అమౌంట్ ఈక్వల్ అయితే మాత్రమే మనం ఫైనల్ అకౌంట్ చేయాలి అట్ ది ఎండింగ్లో. సో దానికోసం మెయిన్గా ట్రయల్ బ్యాలెన్స్ మనకి యూజ్ అవుతుంది. నెక్స్ట్ వన్, ప్రిపేర్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద పీరియడ్. సో ట్రయల్ బ్యాలెన్స్ ప్రిపేర్డ్ ఓన్లీ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద పీరియడ్. సో సంవత్సరంలో జరిగిన మొత్తం ట్రాన్సాక్షన్ మొత్తాన్ని కూడా ఎండ్ ఆఫ్ ది ఇయర్లో డెబిట్ అమౌంట్స్ క్రెడిట్ అమౌంట్స్ ఈక్వల్గా ఉన్నాయా లేవా, అర్థమెటికల్ యాక్యురసీ ఎంత ఉంది చెక్ చేయడానికి, మిస్టేక్స్ని ఎర్రర్స్ని లొకేట్ చేయడానికి ట్రయల్ బ్యాలెన్స్ మనం ఎప్పుడు కూడా ఎట్ ద ఎండ్ ఆఫ్ ది ఇయర్లో ప్రిపేర్ చేయాలి. సో ఫైనల్ అకౌంట్స్ కూడా ఎట్ ద ఎండ్ ఆఫ్ ది ఇయర్లో ప్రిపేర్ చేయడానికి రీజన్ కూడా ఇదే. నెక్స్ట్ వన్, ప్రిపరేషన్ ఆఫ్ ట్రయల్ బ్యాలెన్స్. సో దీన్ని వాట్ ఆర్ ద మెథడ్స్ అవైలబుల్ ఫర్ ట్రయల్ బ్యాలెన్స్ అని కూడా చెప్పొచ్చు. సో దేర్ ఆర్ 2 మెథడ్స్ ఆర్ అవైలబుల్. ఫస్ట్ వన్ ఈజ్ టోటల్ మెథడ్, సెకండ్ వన్ ఈజ్ బ్యాలెన్స్ మెథడ్, అండ్ థర్డ్ వన్ ఈజ్ టోటల్ కమ్ బ్యాలెన్స్ మెథడ్. సో మెయిన్గా 2 మెథడ్స్ ఉంటాయి. ఫస్ట్ వన్ ఈజ్ టోటల్ మెథడ్ అండ్ సెకండ్ వన్ ఈజ్ బ్యాలెన్స్ మెథడ్. సో టోటల్ మెథడ్ ప్రెజెంట్ ఎక్కడ కూడా మనం యూజ్ చేయట్లేదు, ప్రజెంట్ మనం యూజ్ చేసేది బ్యాలెన్స్ మెథడే. సో బ్యాలెన్స్ ఉన్న మెథడ్లో మాత్రమే డెబిట్ అమౌంట్ ఈజ్ ఈక్వల్ టు క్రెడిట్ అమౌంట్ రెండు ఈక్వల్ అవుతాయి. దాని ద్వారా మనం ట్రయల్ బ్యాలెన్స్ని క్లోజ్ చేసి నెక్స్ట్ ఫైనల్ అకౌంట్స్ని ప్రిపేర్ చేయొచ్చు. సో టోటల్ మెథడ్స్, ఇన్ దిస్ టోటల్ మెథడ్ we ascertain the total of each side in the ledger, that is debit and credit, separately and show them in respective columns in the trial balance. And next one is balances method. In this method we total the debit side and credit side of the accounts and balance them. So debit side రాసి ఏవైతే మనం పోస్ట్ చేసామో అసెట్స్ ఎక్స్పెన్సెస్ని, అలాగే క్రెడిట్ సైడ్ ఏవైతే మనం ట్రయల్ బ్యాలెన్స్లో పోస్ట్ చేసామో లయబిలిటీస్, ఇన్కమ్స్, రిజర్వ్స్, క్యాపిటల్స్, వీటన్నిటిని కూడా టోటల్ చేసి రెండింటిని ఈక్వల్గా ఉన్నాయో లేవని ఈ మెథడ్ ద్వారా మాత్రం మనం టెస్ట్ చేయొచ్చు.
Then write these debit or credit balance of the ledger accounts in the respective debit and credit columns in the trial balance. A trial balance tallies when the total of the debit column is equal to the total of the credit column. So ఈ మెథడ్లోనే మనం ప్రాబ్లమ్స్ అన్నీ కూడా చేసింది. సో ఈ మెథడ్ ప్రకారం డెబిట్ అమౌంట్ ఈజ్ ఈక్వల్ టు క్రెడిట్ అమౌంట్ అవుతుంది. ఎప్పుడైతే ట్రయల్ బ్యాలెన్స్ రెండు ఈక్వల్ అయినాయో నెక్స్ట్ మనం ఫైనల్ అకౌంట్స్ని ప్రిపేర్ చేయొచ్చు. సో అదే సెకండ్ మెథడ్, బ్యాలెన్స్డ్ మెథడ్. ఈ మెథడ్ ప్రకారం మాత్రమే డెబిట్ అమౌంట్స్ క్రెడిట్ అమౌంట్స్ రెండు కూడా ఈక్వల్ అవ్వాలి. సో నెక్స్ట్ వన్, రెక్టిఫికేషన్ ఆఫ్ ఎర్రర్స్. సో థర్డ్ యూనిట్లో మన సిలబస్ ప్రకారం ట్రయల్ బ్యాలెన్స్ అండ్ రెక్టిఫికేషన్ ఆఫ్ ఎర్రర్స్. సో ట్రయల్ బ్యాలెన్స్ ఎలా ప్రిపేర్ చేయాలంటే ఆ రూల్స్ను ఫాలో అవ్వాలి. ఆ రూల్స్ ప్రకారం మాత్రమే ట్రయల్ బ్యాలెన్స్లో డెబిట్ సైడ్ పోస్ట్ చేయాల్సి డెబిట్ సైడ్ పోస్ట్ చేయాలి, క్రెడిట్ సైడ్ పోస్ట్ చేయాల్సి పోస్ట్ చేసిన తర్వాత రెండు కూడా ఈక్వల్ అవుతుంది. ఎక్కడైతే ట్రయల్ బ్యాలెన్స్ ఈక్వల్ అవ్వలేదో, ట్రయల్ బ్యాలెన్స్లో ఎక్కడోసారి ఈక్వల్ అవ్వకపోతే కంపల్సరీ జర్నల్స్లో కానీ లెడ్జర్లో కానీ ఎర్రర్స్ ఉన్నాయి. ఆ ఎర్రర్స్ని ఎలా ఐడెంటిఫై చేయాలి, ఎలా రెక్టిఫై చేయాలని చెప్పే చాప్టరే రెక్టిఫికేషన్ ఆఫ్ ఎర్రర్స్. సో రెక్టిఫికేషన్ ఆఫ్ ఎర్రర్స్ ఈజ్ రిఫర్డ్ టు యాజ్ ద ప్రొసీజర్ ఆఫ్ రిసీవింగ్ mistakes made in recording transactions. These mistakes can occur while posting entries to ledger accounts, classifying accounts, carrying balance forward, etc. So rectification of errors మెయిన్ రీజన్ ఏంటంటే ఎక్కడైతే జర్నల్ ఎంట్రీస్లో ఏమేమి ఎర్రర్స్ జరిగినాయి, లేదా లెడ్జర్లో ఎక్కడెక్కడ ఎర్రర్స్ జరిగినాయి, లేదా క్లాసిఫైయింగ్ ఆఫ్ అకౌంట్స్లో కానీ, లేదా బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ క్యారీడ్ డౌన్ ఎక్కడైనా మిస్టేక్స్ ఉన్నాయో అన్నిటిని ఐడెంటిఫై చేసి వాటిని రెక్టిఫై చేయడానికి యూజ్ చేసేదే rectification of errors. So meaning of errors in a trial balance. Errors in trial balance are mistakes made during the accounting process that cannot always be detected by the trial balance. These errors are classified under two heads. So trial balance ఎప్పుడైతే మనకి ఈక్వల్ అవ్వట్లేదు అంటే దాని అర్థం ఎక్కడో చోట ఎర్రర్ అవుతుంది. ఈ ఎర్రర్స్ మనం టూ టైప్స్గా డివైడ్ చేయొచ్చు. ఫస్ట్ వన్ ఈజ్ ఎర్రర్స్ డిస్క్లోజ్డ్ బై ద ట్రయల్ బ్యాలెన్స్ అండ్ ఎర్రర్స్ నాట్ డిస్క్లోజ్డ్ బై ద ట్రయల్ బ్యాలెన్స్. అంటే ట్రయల్ బ్యాలెన్స్ ద్వారా మనం ఎర్రర్స్ ఐడెంటిఫై చేయొచ్చు, లేదా ట్రయల్ బ్యాలెన్స్లో ఈక్వల్ అయినా కూడా ఇంటర్నల్గా కొన్ని ఎర్రర్స్ ఉంటాయి, దాన్నే ఎర్రర్స్ నాట్ డిస్క్లోజ్డ్ బై ద ట్రయల్ బ్యాలెన్స్. ట్రయల్ బ్యాలెన్స్ ఎప్పుడైతే ఈక్వల్ అవ్వలేదో కంపల్సరీ అక్కడెక్కడో ఎర్రర్ ఉందని అర్థం, జర్నల్ ఎంట్రీస్లో కానీ లెడ్జర్ పోస్టింగ్లో కానీ. కొన్ని టైమ్స్ ట్రయల్ బ్యాలెన్స్ ఈక్వల్ అవుతుంది బట్ ఇంటర్నల్గా ఇంకా ఎర్రర్స్ ఉంటాయి, దాన్నే ఎర్రర్స్ నాట్ డిస్క్లోజ్డ్ బై ద ట్రయల్ బ్యాలెన్స్. సో ఫస్ట్ వన్, ఎర్రర్స్ డిస్క్లోజ్డ్ బై ద ట్రయల్ బ్యాలెన్స్. If the trial balance does not tally, it shows that the accountant has committed certain mistakes while recording the transactions. These are due to lack of attentions. So ఎక్కడైతే జర్నల్ ఎంట్రీస్లో కానీ లెడ్జర్లో కానీ సరైన అటెన్షన్ పే చేయకుండా వాడు ఎప్పుడైతే అకౌంట్స్ రికార్డ్ చేయడంలో మిస్టేక్స్ చేశారో అవన్నీ మనకి ఎక్కడ డిస్క్లోజ్ అవుతాయి అంటే ట్రయల్ బ్యాలెన్స్లో డిస్క్లోజ్. సెకండ్ వన్ ఈజ్ ఎర్రర్స్ నాట్ డిస్క్లోజ్డ్ బై ఏ ట్రయల్ బ్యాలెన్స్. The agreement of trial balance is not always necessarily shown and accuracy check. There may be a number of errors that cannot be disclosed by the trial balance as the debit side and credit side. So trial balance లో మనకి టోటల్ ఈక్వల్ అవుతుంది, డెబిట్ అమౌంట్ ఈజ్ ఈక్వల్ టు క్రెడిట్ టోటల్ అవుతుంది, బట్ ఇంటర్నల్గా కూడా దాంట్లో కొన్ని ఎర్రర్స్ ఉంటాయి. అలాంటి ఎర్రర్స్ని ఎర్రర్స్ నాట్ డిస్క్లోజ్డ్ బై ద ట్రయల్ బ్యాలెన్స్. సో ఫస్ట్ మనం చూడాల్సింది ఎర్రర్స్ దట్ ఆర్ డిస్క్లోజ్డ్ బై ద ట్రయల్ బ్యాలెన్స్. ట్రయల్ బ్యాలెన్స్ ద్వారా కూడా మన ఎర్రర్స్ని ఐడెంటిఫై చేయొచ్చు, అవే ఎర్రర్స్ దట్ ఆర్ డిస్క్లోజ్డ్ బై ద ట్రయల్ బ్యాలెన్స్. సో ఫస్ట్ వన్ ఈజ్ ఎర్రర్ ఆఫ్ ఒమిషన్. సో మొత్తం టోటల్గా 5 టైప్స్ ఆఫ్ ఎర్రర్స్ ఉన్నాయి, అందులో ఫస్ట్ వన్ ఎర్రర్ ఆఫ్ ఒమిషన్. దీస్ ఆర్ ట్రాన్సాక్షన్ దట్ ఆర్ కంప్లీట్లీ ఒమిటెడ్ ఫ్రమ్ ద బుక్స్ ఆఫ్ అకౌంట్స్. సో ఒమిటెడ్ మీన్స్ ఎక్కడైతే ట్రాన్సాక్షన్ జరిగిందో అకౌంటింగ్ స్టేజ్ 1లో, అకౌంటింగ్ సైకిల్ స్టేజ్ 1లో జర్నల్ ఎంట్రీస్ని రికార్డ్ చేయాలి, కానీ ఎక్కడైతే జర్నల్ ఎంట్రీస్ ట్రాన్సాక్షన్ జరిగిన వెంటనే రికార్డ్ చేయడం మర్చిపోయాడో దాన్నే ఎర్రర్ ఆఫ్ ఒమిషన్ అండి. సో కంప్లీట్లీ ఒమిటెడ్ ఫ్రమ్ ద బుక్స్ ఆఫ్ అకౌంట్స్. ఎక్కడైతే క్లర్క్ అకౌంట్స్ రికార్డ్ చేసే సిచ్యువేషన్లో, రికార్డ్ చేసే టైంలో జరిగిన ట్రాన్సాక్షన్ రికార్డ్ చేయడం మర్చిపోతే దాన్నే ఎర్రర్ ఆఫ్ ఒమిషన్ అంట. రీజన్స్ మే బి దట్ ఎట్ ద టైమ్ ఆఫ్ ఎంటరింగ్ ద బుక్స్ ఆఫ్ అకౌంట్స్ an invoice might have been misplaced or blown away or duplicate copies were not made. సో ఇలా మర్చిపోవడానికి చాలా రీజన్స్ ఉన్నాయి, ఆ రీజన్స్ ఇక్కడ చెప్పాడు. సో వన్ ఆఫ్ ద రీజన్ మిస్ మ్యాచ్ అవ్వచ్చు, ఇన్వెంటరీ అవైలబుల్గా ఉండకపోవచ్చు, ఇన్వాయిస్ నెంబర్స్. సో ఇలాంటి రీజన్స్ వల్ల వాడు రికార్డ్ చేయడం మర్చిపోతాడు. సో అలా మర్చిపోయిన రికార్డ్స్ని ఎర్రర్ ఆఫ్ ఒమిషన్ అని. సో దీన్ని ఎలా రెక్టిఫై చేయాలి, ఇలాంటి ఎర్రర్స్ మనం ఎలా రెక్టిఫై చేయాలి, ఏ విధంగా రెక్టిఫై ఎంటర్ అయ్యాలని చిన్న ఎగ్జాంపుల్ ఉంది ఇక్కడ, అదే ఎగ్జాంపుల్ ఆఫ్ ఎర్రర్ ఆఫ్ ఒమిషన్.
సో ఎగ్జాంపుల్, ఏ సేల్ ఆఫ్ rupees 400 to Pinkal has been completely omitted from the accounts. The correcting entry should be. సో ఏ సేల్ ఆఫ్ rupees 400 to Pinkal. సో గూడ్స్ని సేల్ చేసాం, పింకల్కి కాస్ట్ వచ్చి 400 రూపీస్. సో ట్రాన్సాక్షన్ జరిగింది, సేల్ ట్రాన్సాక్షన్, బట్ ఎక్కడా కూడా బుక్స్లో రికార్డ్ చేయలేదు. సో ఇలాంటి వాటిని రెక్టిఫై చేయడానికి ఒక సింపుల్ మెథడ్ మనం క్రియేట్ చేసాం ఇక్కడ. సో ఫస్ట్ మనం రాంగ్ ఎంట్రీని పోస్ట్ చేయాలి, తర్వాత కరెక్ట్ ఎంట్రీని పోస్ట్ చేయాలి. ఆ రెండింటిని బేస్ చేసుకుని రెక్టిఫికేషన్ ఆఫ్ ఎంట్రీ మనం ప్రిపేర్ చేయాలి. సో ఇది ఎర్రర్ ఆఫ్ ఒమిషన్ కాబట్టి ఎక్కడా కూడా ఎంట్రీ రికార్డ్ చేయలేదు. సో అందుకని మీకు రాంగ్ ఎంట్రీలో నో ఎంట్రీ రికార్డ్ చేసాం. యాక్చువల్గా ఎంట్రీ చూడండి, పింకల్ అకౌంట్ డెటార్ టు 400 టు సేల్స్ అకౌంట్ 400. సో ఎప్పుడైతే మనం సేల్స్ రాస్తున్నామో, సో పర్సనల్ అకౌంట్ రూల్ ప్రకారం, పింకల్ ఈజ్ ఎ పర్సనల్ కాబట్టి పర్సనల్ అకౌంట్ రూల్ ప్రకారం డెబిట్ ద రిసీవర్ అండ్ క్రెడిట్ ద గివర్. సో ఇక్కడ పింకల్ రిసీవర్ కాబట్టి డెబిట్ చేసాము. సేల్స్ ఈజ్ ఎ రియల్ అకౌంట్, రియల్ అకౌంట్కి ఎగ్జాంపుల్ గూడ్స్ కాబట్టి గూడ్స్ అండ్ గోస్ అవుట్ ఫ్రమ్ ద బిజినెస్. సో ఇట్ ఈస్ రియల్ అకౌంట్ రూల్స్ ప్రకారం డెబిట్ వాట్ కమ్స్ ఇన్, క్రెడిట్ వాట్ గోస్ అవుట్. సో ఎక్కడైతే మన గూడ్స్ వస్తే డెబిట్ చేయాలి, గూడ్స్ బయటకు వెళ్ళిపోతే క్రెడిట్ చేయాలి. సో సేల్స్ ప్రకారం గూడ్స్ బయటకు వెళ్ళిపోతున్నాయి కాబట్టి గూడ్స్ గోస్ అవుట్ ఫ్రమ్ ద బిజినెస్. సో అందుకని సేల్స్ని క్రెడిట్ చేసాం. సో కరెక్టింగ్ ఎంట్రీ పింకల్ అకౌంట్ డెటార్ టు సేల్స్ అకౌంట్. ఇది ఒరిజినల్గా వాడు రాయాల్సింది, బట్ అక్కడ ఎర్రర్ జరిగింది, అదే ఎర్రర్ ఆఫ్ ఒమిషన్. సో దీనికి రెక్టిఫికేషన్ ఆఫ్ ఎంట్రీ సేమ్ ఒరిజినల్ ఎంట్రీ ఏముందో అదే ఎంట్రీ రాస్తే దీనికి రెక్టిఫికేషన్ ఆఫ్ ఎంట్రీ అవుతుంది. సో పింకల్ అకౌంట్ డెటార్ టు 400 టు సేల్స్ అకౌంట్. సో కరెక్ట్ ఎంట్రీ ఏదైతే ఒరిజినల్ ఎంట్రీ ఉందో అదే రెక్టిఫికేషన్ ఆఫ్ ఎంట్రీ అవుతుంది. రీజన్, ఇది ఎర్రర్ ఆఫ్ ఒమిషన్ కాబట్టి ఎంట్రీ రికార్డ్ చేయలేదు. మీరు ఎగ్జాక్ట్ ఎంట్రీ రికార్డ్ చేస్తే ఆటోమేటిక్గా ఎర్రర్ క్యాన్సిల్ అయిపోతున్న ఎర్రర్ రెక్టిఫికేషన్ అవుతుంది. సో ఇది ఫస్ట్ వన్, ఎర్రర్ ఆఫ్ ఒమిషన్. సెకండ్ వన్ ఈజ్ ఎర్రర్ ఆఫ్ కమిషన్. దిస్ ఈజ్ వేర్ ద అమౌంట్స్ ఆర్ ఎంటర్డ్ ఆన్ ద రైట్ సైడ్ ఆఫ్ ద అకౌంట్ బట్ ఆన్ ద రాంగ్ డేటార్ ఆర్ క్రెడిటార్స్ అకౌంట్. సో ఎక్కడైతే లెడ్జర్ అకౌంట్స్లో మనం అమౌంట్ రికార్డ్ చేసిన జనరల్ ఎంట్రీ రికార్డ్ చేసిన తర్వాత లెడ్జర్ పోస్టింగ్ చేసే టైంలో ఎక్కడైతే మనం అమౌంటింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో పోస్ట్ చేయాల్సిన సైడ్ పోస్ట్ చేయకుండా జరిగే మిస్టేక్స్ని ఎర్రర్ ఆఫ్ కమిషన్స్ అంటాం. దిస్ ఈజ్ డ్యూ టు సిమిలర్ నేమ్స్. అంటే ఒకే నేమ్స్తో చాలామంది ట్రాన్సాక్షన్ చేసిన డెటార్స్ కానీ క్రెడిటర్స్ కానీ ఉంటారు. సో సిమిలారిటీ ఆఫ్ ద నేమ్స్ ఉన్నప్పుడు ఎర్రర్స్ జరగడానికి పాసిబిలిటీస్ ఉంటాయి. ఇలా రాంగ్ పోస్టింగ్ చేయటం జరిగేదాన్ని ఎర్రర్ ఆఫ్ కమిషన్ అంటాం. సో దీనికి ఎగ్జాంపుల్ చూడండి, ఏ పర్చేజ్ ఆఫ్ గూడ్స్ ఫ్రమ్ సీలీ హ్యాస్ బీన్ పోస్టెడ్ టు ద క్రెడిట్ సైడ్ ఆఫ్ సి లాయ్స్ అకౌంట్. సో సీలీ అనే వ్యక్తి సేమ్ నేమ్తో సీమ్ లాయ్, సిఎల్ఏఐ సిఎల్ఈ. సో రెండిట్లో సిమిలారిటీ ఉండడం వల్ల అక్కడ ఎవరైతే అకౌంట్ రికార్డ్ చేస్తారో వాళ్ళు చేసిన మిస్టేక్, ఎలాంటి మిస్టేక్స్ని ఎర్రర్ ఆఫ్ కమిషన్ అంటాం. సో ఏ పర్చేజ్ ఆఫ్ గూడ్స్ ఫ్రమ్ సీలీ హ్యాస్ బీన్ పోస్టెడ్ టు ద క్రెడిట్ సైడ్ ఆఫ్ సీలాయ్స్ అకౌంట్ ఇన్ ఎర్రర్ అమౌంటింగ్ టు ₹500. ద కరెక్టింగ్ ఎంట్రీ షుడ్ బి ఫాలోస్. సో ఫస్ట్ మన ప్రొసీజర్ ప్రకారం ఫస్ట్ రాంగ్ ఎంట్రీని రాసుకోవాలి, నెక్స్ట్ కరెక్ట్ ఎంట్రీ రాయాలి. ఆ రెండింటిని బేస్ చేసుకుని మనం రెక్టిఫికేషన్ ఆఫ్ ఎంట్రీని రాయాలి. సో యాక్చువల్గా రాయాల్సిన ఎంట్రీ ఏంటంటే పర్చేజ్ అకౌంట్ డెటార్ టు సీలీ అకౌంట్. ఒరిజినల్గా ట్రాన్సాక్షన్ జరిగింది సీలీ, బట్ అది రాంగ్గా ఎంట్రీ ఎలా రికార్డ్ చేస్తారు చూడండి. రాంగ్ ఎంట్రీలో పర్చేజ్ అకౌంట్ డెటార్ 500 టు సి లాయ్ అకౌంట్ ఎల్ఏఐ. సో ఎల్ఈ రాయాల్సిన ప్లేస్లో ఎల్ఏఐ రాశారు. సో స్టార్టింగ్లోనే మనం చెప్పుకున్నాం ఎర్రర్ ఆఫ్ కమిషన్ అంటే సిమిలారిటీ ఆఫ్ నేమ్స్ ఉన్న చోట కన్ఫ్యూజ్ అయ్యి ఒకళ్ళ నేమ్ రాయాల్సిన చోట ఇంకొకరి పేరు రాస్తే ఇలాంటి ఎర్రర్స్ని ఎర్రర్ ఆఫ్ కమిషన్ అంటాం. సో రాంగ్ ఎంట్రీ పర్చేజ్ అకౌంట్ డెటార్ టు సి లాయ్ అకౌంట్. కరెక్టింగ్ ఎంట్రీ ఒరిజినల్గా రాయాల్సిన ఎంట్రీ పర్చేజ్ అకౌంట్ డెటార్ టు సి లీ అకౌంట్. సో స్పెల్లింగ్ మిస్టేక్స్ అబ్జర్వ్ చేయండి. ఇక్కడ సి ఎల్ఈ ఉంది కానీ వాడు రాసిన సి ఎల్ఏఐ, లీ రాయాల్సిన ప్లేస్లో ఎల్ఏఐ అని రాశాడు. సో కరెక్షన్ ఎంట్రీ చూడండి. సో రాంగ్ క్రెడిట్ జరిగింది అక్కడ ఎల్ఏఐ అకౌంట్లో, దాన్ని కరెక్ట్ చేయడానికి ఆపోజిట్ సైడ్ రికార్డ్ చేయాలి. సో సి లాయ్ ఎల్ఏఐ అకౌంట్ డెటార్ టు సి లీ అకౌంట్ ఎల్ఈఈ. సో ఒరిజినల్గా క్రెడిట్లో ఉండాల్సిన సి లీని ఒరిజినల్గా క్రెడిట్ సైడ్ తీసుకొచ్చాం. క్రెడిట్లో రాసిన సి లాయ్ అకౌంట్ని కరెక్షన్ చేయడానికి, క్యాన్సిల్ చేయడానికి ఆపోజిట్ సైడ్ డెబిట్ సైడ్ రికార్డ్ చేయాలి. సో డెబిట్ సైడ్ రికార్డ్ చేయడం వల్ల బోత్ రెక్టిఫై ఎంట్రీలో ఉన్న డెబిట్ ఎంట్రీ, రాంగ్ ఎంట్రీలో రాసిన క్రెడిట్ ఎంట్రీ రెండు క్యాన్సిల్ అయిపోతాయి. ఫైనల్గా అకౌంట్స్లో తీసుకునేది పర్చేజ్ అకౌంట్ డెబిట్ సైడ్లో ఉన్న డెబిట్, అలాగే ఇక్కడ రెక్టిఫై ఎంట్రీలో ఉన్న టు సి లీ అకౌంట్ రెండు కౌంట్ అవుతుంది. ఆటోమేటిక్గా లాయ్ అకౌంట్స్ రెండు కూడా క్యాన్సిల్ అయిపోతాయి. ఇలా ఎర్రర్ ఆఫ్ కమిషన్ వచ్చినప్పుడు మనం సో రెక్టిఫికేషన్ ఆఫ్ ఎంట్రీ ప్రిపేర్ చేయాలి. నెక్స్ట్ థర్డ్ వన్ ఈస్ ఎర్రర్స్ ఆఫ్ ప్రిన్సిపల్. Errors of principles.
These are often against a basic idea of principle of separating revenue from capital expenditure or income. సో ఎక్కడైతే ట్రాన్సాక్షన్స్లో క్యాపిటల్ ఎక్స్పెండిచర్కి రెవెన్యూ ఎక్స్పెండిచర్కి క్యాపిటల్ ఇన్కమ్స్కి రెవెన్యూ ఇన్కమ్స్కి డిఫరెన్షియేట్ చేయడంలో ఎవరైతే సక్సెస్ఫుల్ అవ్వలేరో వాళ్ళు చేసే మిస్టేక్స్ని ఎర్రర్ ఆఫ్ ప్రిన్సిపల్స్ అంటాం. అకౌంటింగ్లో ఉన్న రూల్స్ని అకౌంటింగ్లో ప్రిన్సిపల్స్ని సరిగా ఫాలో అవ్వకుండా వాళ్ళు చేసే మిస్టేక్స్ని ఎర్రర్ ఆఫ్ ప్రిన్సిపల్స్ అంటాం. సో ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ ఆఫీస్ ఎక్విప్మెంట్ పర్చేజ్డ్ ఫర్ ₹1,000 ఇన్ క్యాష్ హ్యాస్ బీన్ డెబిటెడ్ టు an office expenses account. The correcting entry should be, సో ఇక్కడ మిస్టేక్ చూడండి, ఆఫీస్ ఎక్విప్మెంట్ పర్చేజ్డ్ ఫర్ ₹1,000 ఇన్ క్యాష్ హ్యాస్ బీన్ డెబిటెడ్ టు ఆఫీస్ ఎక్స్పెన్సెస్ అకౌంట్. సో మన ఆఫీస్కి కావాల్సిన ఎక్విప్మెంట్ పర్చేస్ చేశారు ₹1,000 వాల్యూ చేసేవి, బట్ అకౌంటింగ్ ప్రిన్సిపల్ సరిగా తెలియకపోవడం వల్ల వాళ్ళు రికార్డ్ చేసింది ఆఫీస్ ఎక్స్పెన్సెస్ అకౌంట్కి డెబిట్ చేశారు. సో రాంగ్ ఎంట్రీ అక్కడ డెబిట్ చేశారు కాబట్టి దీన్ని మనం రెక్టిఫై చేయాలి. సో సేమ్ యాజ్ టీజ్గా ఫస్ట్ రాంగ్ ఎంట్రీని రాయాలి, తర్వాత కరెక్టింగ్ ఎంట్రీ, నెక్స్ట్లో రెక్టిఫైయింగ్ ఎంట్రీ. సో రాంగ్ ఎంట్రీ చూడండి, ఆఫీస్ ఎక్విప్మెంట్ రాయాల్సిన ప్లేస్లో వాడు ఆఫీస్ ఎక్స్పెన్సెస్ అకౌంట్ రాశారు కాబట్టి ఆఫీస్ ఎక్స్పెన్సెస్ అకౌంట్ డెటార్ 1,000 టు క్యాష్ అకౌంట్ 1,000. సో క్యాష్ కరెక్ట్గానే రికార్డ్ చేశారు, బట్ ఆఫీస్ ఎక్విప్మెంట్ రికార్డ్ చేసిన ప్లేస్లో ఆఫీస్ ఎక్స్పెన్సెస్ అకౌంట్ డెబిట్ చేశారు, అది రాంగ్ ఎంట్రీ. సో నెక్స్ట్ దీనికి ఒరిజినల్గా కరెక్ట్ ఎంట్రీ, ఒరిజినల్గా రికార్డ్ చేయాల్సిన ఎంట్రీ ఆఫీస్ ఎక్విప్మెంట్ అకౌంట్ డెటార్ 1,000 టు క్యాష్ అకౌంట్ 1,000. సో ఒరిజినల్గా రికార్డ్ చేయాల్సిన ఎంట్రీ ఇది, బట్ వాడు రాంగ్గా రికార్డ్ చేసిన ఎంట్రీ ఆఫీస్ ఎక్స్పెన్సెస్ అకౌంట్ డెటార్ టు క్యాష్ అకౌంట్. సో ఆఫీస్ ఎక్స్పెన్సెస్ డెబిట్లో రాయటం తప్పు, అసలు ఆఫీస్ ఎక్విప్మెంట్ రికార్డ్ చేయకపోవడం ఇంకో తప్పు. ఈ రెండింటిని రెక్టిఫై చేయడానికి సో ఆఫీస్ ఎక్విప్మెంట్ అకౌంట్ డెటార్ 1,000 టు ఆఫీస్ ఎక్స్పెన్సెస్ అకౌంట్ 1,000. సో డెబిట్లో ఆఫీస్ ఎక్స్పెన్సెస్ని క్యాన్సిల్ చేయడానికి ఎంట్రీలో ఆఫీస్ ఎక్స్పెన్స్ క్రెడిట్ సైడ్ రాయాలి, అలాగే డెబిట్లో రావాల్సిన ఆఫీస్ ఎక్విప్మెంట్ని డెబిట్ సైడ్ రికార్డ్ చేస్తే సో డెబిట్లో ఉన్న ఆఫీస్ ఎక్స్పెన్సెస్ క్రెడిట్లో ఉన్న ఆఫీస్ ఎక్స్పెన్సెస్ రెండు కూడా క్యాన్సిల్ అవుతాయి. సో ఆటోమేటిక్గా ఎంట్రీ రెక్టిఫై అవుతుంది. ఫైనల్గా అకౌంట్స్లో తీసుకునేది ఆఫీస్ ఎక్విప్మెంట్ అకౌంట్ డెటార్ 1,000 టు క్యాష్ అకౌంట్ 1,000. ఇలా ఎవరైతే ఎర్రర్స్ని ప్రిన్సిపల్స్ని ఫాలో అవ్వకుండా అకౌంటింగ్ రూల్స్ని ఫాలో అవ్వకుండా పర్సనల్ అకౌంట్ రియల్ అకౌంట్ నామినల్ అకౌంట్ రూల్స్ని ఫాలో అవ్వకుండా చేసే మిస్టేక్స్ని ఎర్రర్ ఆఫ్ ప్రిన్సిపల్స్ అంటాం. ఇలాంటి ఎర్రర్స్ని రెక్టిఫై చేయడానికి ఇలా ఫస్ట్ మనం రాంగ్ ఎంట్రీ రాసుకొని నెక్స్ట్ కరెక్షన్ ఎంట్రీ, దాని తర్వాత రెక్టిఫికేషన్ ఆఫ్ ఎంట్రీ రాయాలి. వాళ్ళు చేసిన మిస్టేక్స్ని మనం క్యాన్సిల్ చేయడానికి ఎంట్రీని ఆపోజిట్ సైడ్ మనం రికార్డ్ చేస్తే ఆటోమేటిక్ ఎర్రర్ రెక్టిఫై అవుతుంది. నెక్స్ట్ వన్ ఈజ్ కాంపన్సేటింగ్ ఎర్రర్స్. దిస్ ఈజ్ వేర్ ఎర్రర్ ఆన్ డెబిట్ సైడ్ ఆఫ్ an account has been compensated by a similar error on the credit side of the another account. ఎక్కడైతే ఎర్రర్ ఆల్రెడీ డెబిట్ సైడ్ జరిగిందో సిమిలర్గా ఉండే అదే ఎర్రర్ మళ్ళీ క్రెడిట్ సైడ్ కూడా వస్తే ఇంకొక ఎర్రర్ని క్రియేట్ చేస్తే అలాంటి ఎర్రర్స్ని కాంపన్సేటింగ్ ఎర్రర్స్ అంట. సో ఒకే ఎర్రర్ బోత్ సైడ్స్ ఆఫ్ ది అకౌంట్ జరుగుతుంది కాబట్టి ఇలాంటి వాటిని కాంపన్సేటింగ్ ఎర్రర్స్ అంట. సో ఎగ్జాంపుల్ చూడండి, వెన్ పర్చేజ్ ఎంట్రీ ఆఫ్ ₹1,000 రికార్డెడ్ ఈస్ ఆన్ క్రెడిట్ సైడ్ అండ్ సేల్స్ ఎంట్రీ ఆఫ్ ₹1,000 ఈజ్ రికార్డెడ్ ఆన్ డెబిట్ సైడ్. సో ఇక్కడ రెండు కాంపన్సేటింగ్ రెండు ఎర్రర్స్ ఉన్నాయి. అబ్జర్వ్ చేస్తే మీరు పర్చేజ్ ఎంట్రీ 1,000 రికార్డెడ్ ఆన్ క్రెడిట్ సైడ్, సేల్స్ ఎంట్రీ ₹1,000 రికార్డెడ్ ఈజ్ డెబిట్ సైడ్. యాక్చువల్గా పర్చేజ్ ఎప్పుడు కూడా డెబిట్ సైడ్ రికార్డ్ చేయాలి, అలాగే సేల్స్ ఎప్పుడు కూడా క్రెడిట్ సైడ్ రికార్డ్ చేయాలి. బట్ పర్చేజ్ నెంబర్ క్రెడిట్ సైడ్ రికార్డ్ చేశాడు, అదొక ఎర్రర్. సేల్స్ నెంబర్ డెబిట్లో రికార్డ్ చేశాడు, అదొక ఎర్రర్. మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఎగ్జాంపుల్లో రాంగ్ ఎంట్రీ పర్చేజెస్ అకౌంట్ క్రెడిట్ కాలంలో 1,000 రాశారు, అలాగే సేల్స్ అమౌంట్ డెబిట్ కాలంలో 1,000 రాశారు. యాక్చువల్గా రాయాల్సిన పర్చేజ్ డెబిట్లో రాయాలి, సేల్స్ని క్రెడిట్లో రాయాలి. సో రెండు మిస్టేక్స్ ఉన్నాయి కాబట్టి ఒకదానికొకటి కాంపన్సేట్ అవుతుంది కాబట్టి ఇలాంటి ఎర్రర్స్ని కాంపన్సేటింగ్ ఎర్రర్స్ అంట. సో ఇలాంటి వాటిలో ఎంట్రీ కరెక్షన్ ఎంట్రీ చూడడం. సో కరెక్షన్ ఎంట్రీలో పర్చేజ్ అకౌంట్ క్రెడిట్ సైడ్ 1,000, సేల్స్ అకౌంట్ 1,000, దాన్ని రెక్టిఫై చేయడానికి పర్చేజ్ అకౌంట్ డెబిట్లో 2,000 రికార్డ్ చేస్తే క్రెడిట్ సైడ్లో ఉన్న 1,000 క్యాన్సిల్ అవుతుంది, డెబిట్లో రావాల్సిన 1,000 ఆటోమేటిక్గా వస్తుంది. సో అందుకని పర్చేజ్ అకౌంట్ డెబిట్ కాలంలో 2,000 రికార్డ్ చేయాలి, అలాగే సేల్స్ అకౌంట్ క్రెడిట్ సైడ్ 2,000 రికార్డ్ చేయాలి. సేల్స్ కూడా సిమిలర్గా అంతే, డెబిట్లో రాసిన 1,000ని కరెక్షన్ చేయడానికి క్యాన్సిలేషన్ చేయడానికి డెబిట్లో ఉన్న 1,000ని కరెక్షన్ చేయడానికి సేల్స్ని క్రెడిట్లో 2,000 రికార్డ్ చేస్తే అక్కడ ఉన్న 1,000 ఇక్కడ 1,000 క్యాన్సిల్ అయిపోతుంది. ఇంకా ఫైనల్గా 1,000 మాత్రమే బుక్స్ ఆఫ్ అకౌంట్స్లో కౌంట్ అవుతుంది. ఇలా కాంపన్సేటింగ్ ఎర్రర్స్ని రాసిన మిస్టేక్కి అమౌంట్ని అలాగే ఒరిజినల్గా రికార్డ్ చేయాల్సిన అమౌంట్ రెండింటిని కరెక్ట్ చేయడానికి
1000 + 1000 బోత్ 2000 రికార్డ్ చేస్తే ఆటోమేటిక్ ఎంట్రీ కరెక్షన్ అవుతుంది. ఇలా కాంపన్సేటింగ్ ఎర్రర్స్ని రెక్టిఫై చేయాలి. నెక్స్ట్ లాస్ట్ వన్ ఈజ్ ఎర్రర్ ఆఫ్ ఒరిజినల్ ఎంట్రీ. దిస్ మీన్ దట్ ది అమౌంట్ ఆఫ్ ట్రాన్సాక్షన్ హ్యాస్ బీన్ wrongly recorded in the journal and the same wrong amount is posted in the ledger. సో ఇది ఎక్కడైతే జర్నల్ ఎంట్రీస్లో ఎంట్రీ రాంగ్ రాశారు, సేమ్ యాస్టీస్గా అలాగే లెడ్జర్లో కూడా పోస్టింగ్ రాంగ్ చేశారు. సో ఎంట్రీలు జర్నల్ ఎంట్రీలో రాంగ్ జరిగింది, ఎర్రర్ జరిగింది, అలాగే లెడ్జర్ పోస్టింగ్లో కూడా రాంగ్ జరిగింది. సో రెండిట్లో కూడా ఇలా ఎర్రర్స్ జరిగితే అలాంటి ఎర్రర్స్ని ఎర్రర్ ఆఫ్ ఒరిజినల్ ఎంట్రీ అంటాం. బోత్ జర్నల్ అండ్ లెడ్జర్. జర్నల్ ఎంట్రీ రికార్డ్ చేసేటప్పుడు మిస్టేక్ జరిగింది, అలాగే లెడ్జర్ పోస్టింగ్ చేసేటప్పుడు కూడా ఎర్రర్ వచ్చింది. ఇలాంటి ఎర్రర్స్ని ఎర్రర్ ఆఫ్ ఒరిజినల్ ఎంట్రీ అంటారు. ఎగ్జాంపుల్ చూడండి. ఏ పేమెంట్ ఆఫ్ ₹1000 టు ఏ క్రెడిటర్ తుషార్ హ్యాస్ బీన్ ఎంటర్డ్ యాజ్ ఏ బోత్ ఏ డెబిట్ అండ్ క్రెడిట్ యాజ్ ₹1000. ద కరెక్టింగ్ ఎంట్రీ షుడ్ బి. సో ఎవరైతే తుషార్ ఉన్నాడో క్రెడిటర్, వాడికి పేమెంట్ ₹1000 చేసాం, బట్ అది ఎలా రికార్డ్ అయింది? ₹1000గా రికార్డ్ అయింది. సో డెబిట్లోనే 1000 రికార్డ్ చేశారు, అలాగే క్రెడిట్లో కూడా 1000 రికార్డ్ చేశారు. సో ఎంట్రీలోనూ రాంగ్ ఉంది, లెడ్జర్ పోస్టింగ్లో కూడా రాంగ్ ఉంది. సో ఇలాంటి ఎంట్రీస్కి ఎగ్జాంపుల్ చూడండి. రాంగ్ ఎంట్రీ ఫస్ట్ తుషార్ అకౌంట్ డేటార్ 1000 టు బ్యాంక్ అకౌంట్ 1000. సో తుషార్కి మనకి డబ్బులు రిసీవర్ కాబట్టి డెబిట్ చేశారు, మనకి బ్యాంక్ గివర్ కాబట్టి క్రెడిట్ చేశారు. బట్ ఎంట్రీలో రాంగ్ ఏంటంటే, సో డెబిట్లో ఉన్న 1000 రాంగ్, క్రెడిట్లో ఉన్న 1000 బ్యాంక్. ఒరిజినల్గా రాయాల్సిన ఎంట్రీ తుషార్ అకౌంట్ డేటార్ 1200 టు బ్యాంక్ అకౌంట్ 1200. సో 1200 రాయాల్సిన ప్లేస్లో 1000 రికార్డ్ చేశారు, అదే ఇక్కడ ఎర్రర్. దీన్ని రెక్టిఫై చేయడానికి ఎక్సెస్గా ఎంత అమౌంట్ రిక్వైర్ అవుతుందో ఆ అమౌంట్ మాత్రం మనం తీసుకొని కరెక్షన్ ఎంట్రీ రాయాలి. సో రాంగ్ ఎంట్రీలో 1000 రికార్డ్ చేశారు, కానీ యాక్చువల్గా వాటి రికార్డ్ చేయాల్సింది 1200 రికార్డ్ చేయాలి. సో ఆ అడిషనల్గా కావాల్సిన 200 మనం రెక్టిఫై ఎంట్రీలో చూపిస్తే ఆటోమేటిక్ ఎంట్రీ రెక్టిఫై అవుతుంది, లెడ్జర్ పోస్టింగ్లో కూడా రెక్టిఫై అవుతుంది. సో రెక్టిఫై ఎంట్రీ ఈజ్ తుషార్ అకౌంట్ డేటార్ 200 టు బ్యాంక్ అకౌంట్ 200. సో 1000 రికార్డ్ చేశారు కాబట్టి రిక్వైర్మెంట్ ఆఫ్ 200 కావాలి. ఆ 200 కోసమే తుషార్ అకౌంట్ డేటార్ 200 రికార్డ్ చేసాం, టు బ్యాంక్ అకౌంట్ 200 రికార్డ్ చేసాం. సో ఎంట్రీలో రాంగ్ జరిగింది, లెడ్జర్ పోస్టింగ్లో రాంగ్ జరిగింది. సో ఇలాంటి ఎంట్రీస్నే కాంపన్సేషన్ ఆఫ్ ఎర్రర్స్ ఆఫ్ ఒరిజినల్ ఎంట్రీ అంటాం. సో టోటల్గా ట్రయల్ బ్యాలెన్స్ నాట్ డిస్క్లోజ్డ్ బై ఎర్రర్స్ ఉంటాయి, అలాగే డిస్క్లోజ్డ్ బై ద ట్రయల్ బ్యాలెన్స్ ఉంటాయి. ఇవి మొత్తం టోటల్ 5 ఎర్రర్స్ ఉంటాయి. ఫస్ట్ వన్ ఈజ్ ఎర్రర్ ఆఫ్ ఒమిషన్, సెకండ్ వన్ ఈజ్ ఎర్రర్ ఆఫ్ కమిషన్, అండ్ థర్డ్ వన్ ఈజ్ ఎర్రర్ ఆఫ్ ప్రిన్సిపల్, అండ్ ఫోర్త్ వన్ ఈజ్ కాంపన్సేటింగ్ ఎర్రర్స్, అండ్ లాస్ట్ వన్ ఈజ్ ఎర్రర్ ఆఫ్ ఒరిజినల్ ఎంట్రీ. సో ఎర్రర్ ఆఫ్ ఒమిషన్ మీన్స్ ఎక్కడైతే ట్రాన్సాక్షన్ జరిగిన వెంటనే బుక్స్లో రికార్డ్ చేయడం మర్చిపోద్ది, దాన్ని ఎర్రర్ ఆఫ్ ఒమిషన్ అంటాం. నెక్స్ట్ ఎర్రర్ ఆఫ్ కమిషన్. సో ఎర్రర్ ఆఫ్ కమిషన్ మీన్స్ ఎక్కడైతే లెడ్జర్ పోస్టింగ్ సంబంధించిన అమౌంటింగ్ చోట ఎక్కడైతే మనం డెబిట్ సైడ్ రాయాల్సిన క్రెడిట్ సైడ్ పోస్ట్ చేస్తే అలాంటి ఎర్రర్స్ని ఎర్రర్ ఆఫ్ కమిషన్ అంటాం. సో ఇది జరగడానికి రీజన్ కూడా చెప్పారు. సిమిలారిటీ ఆఫ్ నేమ్స్ ఉండటం వల్ల ఇలాంటి మిస్టేక్స్ జరగడానికి పాసిబిలిటీస్ ఉంటాయి. నెక్స్ట్ వన్ ఈజ్ థర్డ్ వన్ ఎర్రర్ ఆఫ్ ప్రిన్సిపల్. సో ఈ ఎర్రర్స్ రావడానికి మెయిన్ రీజన్ ఎవరైతే క్లర్క్ ఎక్కడ రికార్డ్ చేస్తున్నారో అతనికి అకౌంటింగ్ ప్రిన్సిపల్స్ తెలియకపోవడం వల్ల, క్యాపిటల్కి రెవెన్యూస్కి డిఫరెన్స్ తెలియకపోవడం వల్ల రికార్డ్ చేసేటప్పుడు ఇలాంటి మిస్టేక్స్ జరగడానికి పాసిబిలిటీస్ ఉంటాయి. నెక్స్ట్ ఫోర్త్ వన్ ఈజ్ కాంపన్సేటింగ్ ఎర్రర్స్. సో ఎక్కడైతే డెబిట్ సైడ్ ఎర్రర్ యాజ్ ఈజ్ క్రెడిట్ సైడ్ కూడా ఒకేసారి 2 ఎర్రర్స్ జరిగితే అలాంటి వాటిని కాంపన్సేటింగ్ ఎర్రర్స్ అంటాం. ఇక్కడ ఎగ్జాంపుల్లో కూడా పర్చేజ్ అకౌంట్ డెబిట్లో రాయాల్సిన క్రెడిట్ సైడ్ రాశారు, అలాగే సేల్స్లో రికార్డ్ చేసే క్రెడిట్ సైడ్ రాయాల్సిన సేల్స్ని డెబిట్ సైడ్ రాశారు. సో ఒకదానికోటి ఈచ్ కాంపన్సేట్ అవుతుంది కాబట్టి 2 or more ఎర్రర్స్ అవుతున్నాయి కాబట్టి ఇలాంటి ఎర్రర్స్ని కాంపన్సేటింగ్ ఎర్రర్స్ అంటాం. అండ్ లాస్ట్ వన్ ఈజ్ ఎర్రర్ ఆఫ్ ఒరిజినల్ ఎంట్రీ. జర్నల్ ఎంట్రీ రికార్డ్ చేసేటప్పుడు ఎర్రర్ అయింది, అలాగే లెడ్జర్ పోస్టింగ్ చేసేటప్పుడు కూడా ఎర్రర్స్ వస్తే, 2 చోట్ల ఎర్రర్స్ వస్తే ఇలాంటి ఎర్రర్స్ని ఎర్రర్ ఆఫ్ ఒరిజినల్ ఎంట్రీ అంటాం. ఓకే, థ్యాంక్ యూ ఆల్ ఆఫ్.